ఇక బీజేపీ కదా 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. ఈయననే అన్నాడు ఏమని, మోదీజీ హమ్కో కుచ్ నహీ చాహియే ఆప్కా ప్యార్ హోనా చాహియే అని చెప్పిండు. ఈయన ప్రేమ కావాలని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు 11 పైసలని ఇచ్చిరా అని అడుగుతున్నాడు. చూడు, ఇంకొక విషయం ఏంది, తెలంగాణనే దేశాన్ని దాస్తుందని చెప్పిండు అప్పట్లో. తెలంగాణనే దేశాన్ని దాదినాక తెలంగాణకి ఇవ్వడం రూపాయి ఇస్తాడా? మానం భజగోవిందం 11 రూపాయలు ఇచ్చిండ్రా. వటినే బొబ్బ బబ్రాజమానం భజగోవిందం. శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? జాతీయ ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని ఏ రోజన్నా మీ ఎంపీలు పార్లమెంట్లో లేచి అడిగిర్రా? జాతీయ హోదా కనుక వస్తే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. అప్పుడు మన కమిషన్లు మన కథ ఉండదు కదా, అందుకోసం వద్దని అడిగిన. కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు. ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారట. ఖమ్మంలో 7 మండలాలు ఏపీ తీసుకోవడానికి సంతకం పెట్టింది ఈయననే. 7 మండలాలను ఏపీలో కలిపేసి తీసుకుపోరని చెప్పి ఇచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. ఇవాళ మళ్ళా ఆయన మాటలు చూడరు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికించింది ఉంటాడు. ఎన్నోసార్లు అంటే ఒకసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకొత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ను ఆపాలనేటువంటి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది.